మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మీ ప్రిన్సిపల్స్ మంచితనం గురించి విన్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మా అందరికీ సంతోషం. మా అబ్బాయి ఫ్యూచర్ గురించి మిమ్మల్ని కష్టపడడం తప్పో ఒప్పో తెలియదు, కానీ వాడు బాగా స్థిరపడితే మీ అమ్మాయి కూడా సుఖపడుతుంది. ఆ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. బాబు హర్ష, మీరు మా ఇంటికి మన రజనీకి పెళ్లి చూపులని తెలిసి వచ్చింది. మా చైర్మన్ రవికాంత్ గారు అబ్బాయి. నమస్తే సార్. కూర్చోండి సార్. రండి బాబు, కూర్చోండి. హాయ్ సార్. హాయ్. ఈ ఫాదర్ని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతుంటాను సార్. ఆయనలా కష్టపడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని. ఆల్ ది బెస్ట్. నాదరావు గారు మా కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. హీజ్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే. మీ అబ్బాయి పై చదువులు కొంచెం డబ్బులు వస్తుంది విన్నాను. మా కంపెనీలో ఆయన చేసిన పనికి ఆయన పేరుని కొంచెం షేర్లు పెట్టాం. మీరు అడిగిన దానికి ఇబ్బంది ఏం లేదు. మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టండి. మా ఇంటి ఆడపిల్లమ్మ బాగా చూసుకోవాలి. వస్తుంది సార్. రేపు ఆఫీస్ నుంచి 60 లక్షలు చెక్ పంపిస్తానండి. ఏం సాయం బాబు ఇది? సాయం కాదు సార్, తోడు. ఇన్నేళ్ళగా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మేము మీకు తోడుగా ఉంటాం. ఏం సుధీర్, బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నానన్నయ్య. నాన్నకు నువ్వు అంటే బాగా నమ్మకం. యూ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. లోపల తీసుకెళ్ళి అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి సార్. హర్ష, మీటింగ్ నుంచి అటు వెళ్ళిపోయా, మళ్ళీ రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏ మీటింగ్ నుంచి? అమ్మాయిని కలవాలంటే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బోర్డు మీటింగ్ లో ఆఫీస్లో చిన్నపిల్లలాగా ఏంటండి? నాకు ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాలి. అదే ఉంది మామయ్య. ఆఫీస్ నుంచి మన టెండర్స్ డివిజన్ మాధవరావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మాయి పెళ్లికి 20 lakhs డొనేషన్ ఇచ్చాడు. రేపు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళ ఇంటికి చెక్ పంపించమని ఆఫీస్ లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటి దర్శ, 20 lakhs? వాట్ యు ట్రైయింగ్ టు డు? మనిషిలా ఉందామని. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మన దగ్గరే పనిచేస్తున్నాడు. మనం పెరుగుతూనే ఉన్నాం, కానీ ఆయన మాత్రం కూతురు పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. షేమోనస్ కార్తిక్. ఎవరెవరికో కష్టాలున్నాయని ఇలా అందరికి ఇస్తూ పోతావా? దే ఫ్యామిలీ. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని నాకు తెలిసి ఉండదు. తెలుసుంటే నాకన్నా ఎక్కువ ఇచ్చేవాడు. మార్నింగ్ ఫస్ట్ హౌస్ నుంచి చెక్ పంపించే కార్తిక్. ఇప్పుడు 20 lakhs ఇంకా ఇలా ఎంతమందికి ఇస్తూ వెళ్తాడు మామయ్య? నువ్వు ఇంకా 20 lakhs గురించి ఆలోచిస్తున్నావా? నేను వాడి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని కలవడం కోసమే నిన్న ఆఫీస్కి రమ్మన్నారన్న విషయం నాకు తెలీదు. పర్లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా హర్ష? అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీతోనే చెప్తానమ్మా. సరే, తొందరగా పడుకో. పొద్దున్నే 5ంటికి గుడికి వెళ్ళాలి. నీ పేరున అభిషేకం చేయిస్తాననుకున్నాను. వదిన, సంధ్యకి నిన్నే చెప్పాం కదా ఈరోజు పొద్దునే గుడికి వెళ్ళాలని. మీరు ఎప్పుడు దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీలకి వెళ్ళి లేటుగా వస్తుంది. ఇంకెంతసేపు వదినా? హర్ష, ఏంటి ఇక్కడిక్కడ తిప్పుతున్నావు? చీకటి కదా, దారి మిస్ అయింది.